నమస్కారం నేస్తాలు. ఈరోజు మీకు జీవితానికి సంబంధించి కొన్ని నీతి వాక్యాలు చెబుతాను. వీటిని పాటిస్తే మీ జీవితంలో ఎప్పుడూ మోసపోరు. కాంపల్య అనే రాజ్యాన్ని బ్రహ్మదత్తుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని మహలులో పవిత్ర అనే పిచ్చుక ఉండేది. దానికి రాజంటే ఎంతో ప్రేమ. అది రాజుకి మంచి స్నేహితురాలైపోతుంది. దాని గూడు కూడా రాజమహల్ లోపలే ఉంటుంది. ఒకసారి రాజుకు కొడుకు పుడతాడు. అదే సమయంలో పిచ్చుక కూడా ఒక గుడ్డు పెడుతుంది. దానిలోంచి ఒక పిల్ల వస్తుంది. పవిత్ర తన పిచ్చుక పిల్లను ఎంత ప్రేమిస్తుందో రాజు కొడుకును కూడా అంతే ప్రేమిస్తుంది. తినడానికి ఏం తెచ్చినా కూడా ఇద్దరికీ సమానంగా పంచేది. వారిద్దరూ కూడా దాన్ని ఇష్టంగా తినేవారు. ఒకరోజు ఎప్పట్లాగే తల్లి పిచ్చుక బయటకు వెళ్తుంది. ఇంతలో రాజకుమారుడి దాసి రాజకుమారుణ్ణి ఆడించడానికి పిచ్చుక పిల్లను గూట్లోంచి బయటకు తీసి రాజకుమారుడికి ఇస్తుంది. అతను ఆడుకుంటూ తెలియకుండానే దాని మెడను గట్టిగా పట్టుకుంటాడు. పిచ్చుక పిల్ల చనిపోతుంది. తల్లి పిచ్చుక తిరిగొచ్చేసరికి పిల్ల పిచ్చుక చనిపోయి పడి ఉంటుంది. అది చూసి పిచ్చుక గట్టిగా ఏడుస్తుంది. దాని బాధను చూసిన రాజుకు కూడా బాధనిపిస్తుంది. కోపం వచ్చిన తల్లి పిచ్చుక రాజుతో, హే రాజా, నీ కొడుకు నాజూకైన నా బిడ్డను చంపివేశాడు. ఇది ఎంతవరకు న్యాయం? నువ్వు సనాతన ధర్మం పాటించేవాడివి. నీకు తెలుసు కదా, ఆకలితో ఉన్నవారిని, నీ శరణు కోరిన వారిని రక్షించడం సనాతన ధర్మం అని. సనాతన ధర్మాన్ని పాటించలేని వారు నరకంలోని కుంభీపాకానికి పోతారు. ఇలా అని చెప్పి తన రెక్కలతో కొట్టి రాజకుమారుడి కళ్ళు పోగొడుతుంది. మహలు నుంచి బయటకు ఎగిరిపోతుంది. రాజుకు చాలా కోపం వస్తుంది. కానీ తనకు తాను, నా బిడ్డ కేవలం కళ్ళు మాత్రమే పోగొట్టుకున్నాడు, కానీ పిచ్చుక పిల్ల తన ప్రాణాలనే పోగొట్టుకుంది అనుకుంటాడు. రాజు తన కోపాన్ని అణుచుకొని పిచ్చుకతో, పవిత్ర, నీ బిడ్డ మీద ప్రేమతో ఏం చేశావో సరిగ్గానే చేశావు. నువ్వు నీ పగ తీర్చుకున్నావు. ఇప్పుడు నీ బాధను మర్చిపోయి ఈ మహలులోనే ఉండు. మన ఇద్దరి స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలి అంటాడు. రాజు మాటలకు పిచ్చుక, రాజా, నీ కొడుకు కళ్ళు పొడిచి నేను తొందరలో తప్పే చేశాను. అందుకే నేను నీ దగ్గర ఉండలేను. నీ పుత్ర ప్రేమ సరైందే. చెడ్డ మిత్రుడు, పనికిరాని దేశం, మంచివాడు కాని రాజు, దుర్మార్గపు పుత్రుడు, దురాచారి పత్ని నుంచి దూరంగా ఉండాలంటారు. మోసపు స్నేహితుడితో స్నేహం చేయలేము. దురాచారి అయిన పత్నితో మంచి సంబంధం ఉండదు. కుపుత్రుని వల్ల సద్గతి కలగదు. దుర్మార్గపు రాజు నుంచి న్యాయం ఆశించలేం. పనికిరాని దేశంలో జీవితం గడపలేం. ఎప్పుడూ రాజు వల్ల భయమే ఉంటుంది. ఎవరైతే అపరాధిని నమ్ముతారో వారు మోసపోతారు. అందుకే ఎవరైనా ఒకసారి విశ్వాసఘాతం చేస్తే ఇంకెప్పుడు వారిని నమ్మకూడదు. వారితో కలిసి ఉండడం వల్ల మళ్ళా వాళ్ళెప్పుడు మోసం చేస్తారో అనే శంక ఉంటూనే ఉంటుంది. శత్రువులు, అగ్ని, రుణం, ఈ మూడిటిని పూర్తిగా నాశనం చేయాలి. కొంచెమైనా మిగిలి ఉందంటే అవి ఇంకా ప్రబలిపోతాయి. అగ్ని పెరిగిపోతుంది. శత్రువుల ద్వేషభావం మరలా జాగృతమవుతుంది. అలాగే రుణశేషం మహావృక్షం అవుతుంది. ఎవరైతే వీటిని దృష్టిలో ఉంచుకుంటారో వారు జీవితంలో మోసపోరు. ఇలా అని చెప్పి పిచ్చుక మహలు నుంచి ఎగిరిపోతుంది. నేస్తాలు, పిచ్చుక ఏం చెప్పిందో అది అక్షర సత్యం. ఇది మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయండి. ధన్యవాదాలు.